నాకు డాడీ లేడు, మా మమ్మీ సింగిల్ పేరెంట్. ఒక 3 years బ్యాక్ మా తమ్ముడు చనిపోయాడు. నా లైఫ్లో నాకు తెలిసింది ఇద్దరే, మా అమ్మ మా తమ్ముడు. నాకు ఇక చుట్టాలు కూడా ఎవరు తెలియదు. నా డ్రీమ్ ఎలా ఉంటుందంటే, నేను సినిమా తీస్తా, సక్సెస్ అవుతాను, నల్గొండలో పెద్ద థియేటర్ కడతా, ఆ థియేటర్ మా తమ్ముడు చూసుకుంటాడు, నేను సినిమాలు చేస్తా. ఇది నా డ్రీమ్. సడన్గా మా తమ్ముడు చనిపోగానే నా బ్రెయిన్ అంతా బ్లాక్ అయిపోయింది. అంటే ఇక్కడ ఫ్యూచర్ కనబడలేదు. ఇంకా అయిపోయింది. నేను అంటే వాడి అమ్మ దగ్గర ఉంటాడు, నేను హైదరాబాద్లో తిరుగుతుంటా నచ్చిన పని చేసుకుంటూ. ఇంకా మమ్మీతో నేను ఒక్కనే ఉండాలి, ఇంకెవరు లేరు. ఒక చిన్న కుక్క పిల్ల ఉంది, దానికి ఏం మాటలు రావు, ఏం చేయదు. అది మమ్మీని ఎలా చూసుకుంటుంది, ఆ భయం ఉండిపోయింది నా లోపల. కానీ నేను డిప్రెషన్కి వెళ్ళిపోయినా. మమ్మీ వచ్చి అడిగేది, ఏంటి ఇంకే వెళ్ళవేంటి హైదరాబాద్కి అంటే, లేదు మమ్మీ ఏదైనా పని చేసుకుంటా, ఇక్కడే నీతోనే ఉంటా మమ్మీ అంటే, మా మమ్మీ ఒక మాట చెప్పింది, నువ్వు సినిమా కోసం డిగ్రీ వదిలేసావు కదరా, నువ్వు నాతో ఎన్నిసార్లు గొడవపడి ఇంట్లోకి బయటికి వెళ్ళిపోయావు సినిమా చేస్తా అని. మరి ఇప్పుడు తమ్ముడు చనిపోతే ఎందుకంత డెల్ అయిపోతున్నావు, తమ్ముడు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడరా, నువ్వు వెళ్ళు, ఏంగా నేను చూసుకుంటా అని చెప్పి మా మమ్మీ 3 years నుంచి ఒక్కటే ఉంటుంది ఇంట్లో. నేను ఇంటికి వెళ్ళాను సరిగ్గా, అయినా సరే నేను ఎంకరేజ్ చేసింది. నన్ను మాట్లాడమని నాకు మైక్ ఇచ్చారు. నేను ఇచ్చేదే మాట్లాడమనడానికి. ఎక్కువ మాట్లాడినా, తెలియకుండా పొరపాట్లు మాట్లాడినా ఎవరు నన్ను మందించండి. నేను బుడ్డే కానీ చిన్నపిల్లని అట్లే ఉండదు, పొద్దున్నే స్ట్రోల్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. మొన్న నరేంద్ర గారు ఒక వీడియో తీశారు, నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది మా సినిమా గురించి అంత మాట్లాడడం. ఆయన పేరు నరేంద్ర కాదు, ఆయన నాగేంద్ర. సారీ, అదే చెప్పాను కదా మిస్టేక్స్ అవుతాయి అని. చెప్పాను కదా మిస్టేక్స్ అవుతాయి. భయంతో కూడిన శ్రద్ధతో కూడిన లోపల ఏదో. సో థ్యాంక్స్ చెప్పాలి అందరికీ, చాలామంది థ్యాంక్స్ చెప్పాలి. ముందుగా మా డైరెక్షన్ టీమ్స్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో ఏడీలు మా డాడీలా పనిచేశారు. పొద్దున్నే వచ్చి మమ్మల్ని లేపడాలు, మాకు డ్రెస్సులు వేయడాలు. మా విష్ణన్న కొట్టి మరి డ్రెస్ వేసేవాడు. నేను సెట్లో ఒక దగ్గర ఉండేవాడిని కాదు, తిరుగుతూ ఉండేవాడిని. పట్టుకొచ్చి మరి ప్యాంట్లు షర్ట్లు వేసేవాడు మా మమ్మీ వేసినట్టు. దెన్ మా మాస్టర్ జయన్న, ఈ పెద్ద బాడీతో డ్యాన్స్ వేయడం కష్టం అన్నా అంటే, పర్లేదు తమ్ముడు నువ్వు వేయగలుగుతావని నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. థ్యాంక్ యూ అన్న. ఇంకా మన లోకి అన్న, నేను భయపడేవాడిని. అంటే ఫస్ట్ సినిమా కదా, ఇంతవరకు షార్ట్ ఫిల్మ్ చేశాను, యూట్యూబ్ అంటే ఏం కాదు, కామెంట్ పెట్టేస్తారు, డిలీట్ చేసుకోవచ్చు. కానీ సినిమా అలా కాదు, ఒకసారి బయటకు వచ్చిందంటే అనేస్తారు. ఆ భయం లోపల ఉండేది. నేను ఎప్పుడు భయపడుతున్నా లోకి అన్న వస్తాడు, ఇచ్చేసినవురా, కొట్టినావు అంతే, నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు, అయిపోయింది. ఇక మా మహేష్ అన్న నేను మాట్లాడింది తక్కువ, కలిసింది తక్కువ, ఎందుకంటే పీపుల్ తక్కువ కలుస్తా, భయపడుతుంటారు కాబట్టి. కానీ కలిసిన ప్రతిసారి వస్తాడు, లాగేసినవరా సెకండ్ హాఫ్, నేను సినిమా చూడలేదు, వీళ్ళు వస్తారు కొట్టామంటారు, మహేష్ అన్న వస్తాడు లాగేసామంటాడు. అని నేను ఏం చేశాడు రా, అలా భయం వేసేది నాకు. కానీ థ్యాంక్ యూ అన్న, నువ్వు అన్నట్టే లాగేసాను అనుకుంటా, బయట అందరూ పొగుడుతుంటే అనిపిస్తుంది. ఇంకోటి శ్రీ విష్ణు అన్న, నేను చేసిన ఫస్ట్ సినిమా శ్రీ విష్ణు అన్నతోనే. బ్రోచేవారు ఎవరు అని ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాకి నేను అందరికీ ఆడిషన్ ఇస్తే గుంటూరుకు వచ్చేయమ్మా అన్నారు. అప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్, నాకు ఏం తెలియదు, హాస్టల్లో ఉండేవాడిని. హాస్టల్లో చెప్పకుండా 2 బట్టలు బ్యాగ్లో సర్దుకొని పారిపోయా హాస్టల్ నుంచి. పారిపోయి ఆ సినిమాకి వెళ్ళి ఆ సెట్లో శ్రీ విష్ణు అన్న నాతో మిమిక్రీ చేయించుకొని మాట్లాడాడు చాలా వరకు. నాకు గుర్తుంది, నా దగ్గర ఫోటో కూడా ఉందన్నాను. ఇది నేను చెప్పాలనుకున్నా కానీ చెప్పలేదు. లాస్ట్ టైం కూడా మిమ్మల్ని కలిసా. అప్పుడు శ్రీ విష్ణు నాతో ఏం చెప్పాడంటే, నేను అన్న నాకు ఏదైనా సినిమాలు ఉంటే రిఫర్ చేయొచ్చు కదన్నా, ప్లీజ్ అన్న హెల్ప్ చేయొచ్చు కదంటే, ఎందుకు చేస్తారా, చెయ్యనేను, నువ్వు సంపాదించుకో, అందరూ చేయాలని కామెడీ చేసుకుంటూ వెళ్ళాడు, మాట్లాడాడు. నేను అనుకున్నప్పుడు శ్రీ విష్ణు అంటే చాలా మంచి మాటలు చెప్పాడు. అప్పుడు నేను అనుకున్నా, ఏదో ఒక రోజు ఒక మంచిగా నీతో స్క్రీన్ షేర్ చేసుకుంటా, ఆ రోజు నేను నీతో కలిసి క్యారవాన్లో ఉంటానని అప్పుడు ఫిక్స్ అయ్యాను. అది ఇంకా జరగలేదు. కానీ ఇప్పుడు శ్రీ విష్ణు అన్న నా సినిమా గెస్ట్గా వచ్చాడు. నేను పోయినసారి సింగిల్ అనే సినిమాలో కూడా నాకు చిన్న క్యారెక్టర్ వచ్చింది. నేను శ్రీ విష్ణు అన్న కోసం నేను ఒప్పుకొని చేశాను. నేను అప్పుడు చెప్దాం అనుకున్నా, అన్న అప్పుడు నేను బ్రోచేవారి వాళ్ళు కలిసి నేను చిన్నపిల్లడు ఉన్నప్పుడు అంటే, ఇది సమయం కాదు, ఇప్పుడు నేను రౌడీలో ఒకలా ఉన్నాను, నేను రౌడీ కాదు, ఒక మంచి క్యారెక్టర్ ఉన్నప్పుడు చెప్దామని చెప్పి అనుకున్నాను. ఈరోజు మీరు నాకు గెస్ట్గా వచ్చారు మా సినిమాకి. ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను అన్న, నేను సాధించేసిన అన్న, స్క్రీన్ మీద వచ్చినా అన్న. థ్యాంక్ యూ అన్న, నువ్వు మా కోసం వచ్చినందుకు. శ్రీ విష్ణు అన్న ఎలా అయిపోయాడు అంటే, ఇప్పుడు చిన్న సినిమాలకి ప్రమోట్ చేయడానికి ఆయన ఒక మెగాస్టార్ అయిపోయాడు. ఇప్పుడు ఏ చిన్న సినిమాకైనా సరే అన్న గెస్ట్గా ఉంటుండు. థ్యాంక్ యూ అన్నాను, టైం తీసుకొని మళ్ళీ చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయడానికి. సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చిన్న సినిమా కాదు, ఒక మంచి సినిమా, మళ్ళీ మంచి సినిమాలు ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న. అందరూ చెప్తున్నారు వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళంతా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీగా ఉందని. నాకు చెప్పాలనుంది కానీ మా మమ్మీ హోటల్లో పనిచేస్తుంది, కిచెన్లో. మా మమ్మీకి ఫోన్ చేసి, అమ్మ నాది దివానా అని ఒక సినిమా వచ్చిందమ్మా, నువ్వు వెళ్ళి చూడమ్మా, నాకు చాలా హ్యాపీగా ఉంటుందమ్మా అంటే, మా అమ్మ ఒక మాట, ఒకరోజు పోయి జీతం పోద్ది, నువ్వు ఇస్తావా జీతం, రూపాయి ఇవ్వవు నువ్వు నాకు అంటుంది. కాదు మమ్మీ, నువ్వు హైదరాబాద్కి వస్తే సినిమా చూస్తావు మమ్మీ అంటే, సరేరా
నాకు రోజుకి 800 ఇస్తారు, 800 ఇస్తా వస్తూ ఉంటుంది. సో మా మమ్మీ ఇలా అలాగే ఉంటుంది. తను కూడా రేపో మాపో వచ్చి సినిమా చూస్తుంది. దీన్ని అప్పుడు నేను కూడా వెళ్ళాక ఫీల్ అయ్యి ఆ ఎమోషన్ ఫీల్ అవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే ఇది అలా కాదు, ఇది ఎలా చెప్పానంటే నాకు సింగిల్ పేరెంట్ మా మమ్మీ సింగిల్ పేరెంట్. అంటే ఇది సమయం కాదు, నేను ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోకండి, ఇది చెప్పాలి. ఎందుకంటే నాకు మళ్ళీ మైక్ దొరుకుతుందో లేదో నాకు తెలియదు. నాకు డాడీ లేడు, మా మమ్మీ సింగిల్ పేరెంట్. ఒక 3 years బ్యాక్ మా తమ్ముడు చనిపోయాడు. నా లైఫ్లో నాకు తెలిసింది ఇద్దరే, మా అమ్మ మా తమ్ముడు. నాకు ఇక చుట్టాలు కూడా ఎవరు తెలియదు. నా డ్రీమ్ ఎలా ఉంటుందంటే నేను సినిమా తీస్తా, సక్సెస్ అవుతాను, నల్గొండలో పెద్ద థియేటర్ కడతా, ఆ థియేటర్ మా తమ్ముడు చూసుకుంటాడు, నేను సినిమాలు చేస్తా. ఇది నా డ్రీమ్. సడన్గా మా తమ్ముడు చనిపోగానే నా బ్రెయిన్ అంతా బ్లాక్ అయిపోయింది. అంటే ఇక్కడ ఫ్యూచర్ కనబడలేదు, ఇంకా అయిపోయింది. నేను అంటే వాడి అమ్మ దగ్గర ఉంటాడు, నేను హైదరాబాద్లో తిరుగుతుంటా నచ్చిన పని చేసుకుంటూ. ఇంకా మమ్మీదే నేను ఒక్కనే ఉండాలి, ఇంకెవరు లేరు. ఒక చిన్న కుక్క పిల్ల ఉంది, దానికి ఏం మాటలు రావు, ఏం చేయదు. అది మమ్మీని ఎలా చూసుకుంటుంది, ఆ భయం ఉండిపోయింది నా లోపల. కానీ నేను డిప్రెషన్కి వెళ్ళిపోయినా. మమ్మీ వచ్చి అడిగేది, ఏంటి ఇంకే వెళ్ళవేంటి హైదరాబాద్ కంటే, లేదు మమ్మీ ఏదైనా పని చేసుకుంటా, ఇక్కడే నీతోనే ఉంటా మమ్మీ అంటే, మా మమ్మీ ఒక మాట చెప్పింది, నువ్వు సినిమా కోసం డిగ్రీ వదిలేసావు కదరా, నువ్వు నాతో ఎన్నిసార్లు గొడవపడి ఇంట్లోకి బయటికి వెళ్ళిపోయావు సినిమా చేస్తా అని. మరి ఇప్పుడు తమ్ముడు చనిపోతే ఎందుకంత డెల్ అయిపోతున్నావు, తమ్ముడు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడరా, నువ్వు వెళ్ళు, ఏంగా నేను చూసుకుంటా అని చెప్పి మా మమ్మీ 3 years నుంచి ఒక్కటే ఉంటుంది ఇంట్లో. నేను ఇంటికి వెళ్ళాను సరిగ్గా, అయినా సరే నేను ఎంకరేజ్ చేసింది. మా మమ్మీ పేరు శారద. మా మమ్మీకి ఒకటే, నా లైఫ్లో ఒకటే ఉంది. మా మమ్మీకి నేను థ్యాంక్స్ చెప్పలేను, ఎందుకంటే అంత పెద్ద మా మమ్మీ స్థాయికి నేను రాలేకుండా నేను థ్యాంక్స్ చెప్పలేను. ఎప్పటికైనా సరే మా మమ్మీ నా హోటల్లో పని ఆపిపించి ఇంట్లో కూర్చోబెడతా, ఆ కుక్క పిల్లని చాలా గ్రేట్గా చూసుకుంటా, అదే మా అమ్మకి అచీవ్మెంట్. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ. బ్రో లాగేసుకున్నావు బ్రో నిజంగానే మనసు, స్పీచ్తోనే కాదు సెకండ్ హాఫ్లో ఫైట్తో కూడా. సో థ్యాంక్ యూ. ఇంకా చాలా చాలా ఉంటాయి, ఇంకా పోరాడని సక్సెస్లు చూడాలి లైఫ్లో. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు కేకే గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి ఉంటుంది ఇంట్లో. నేను ఇంటికి వెళ్ళాను సరిగ్గా, అయినా సరే నేను ఎంకరేజ్ చేసింది. మా మమ్మీ పేరు శారద. మా మమ్మీకి ఒకటే, నా లైఫ్లో ఒకటే ఉంది. మా మమ్మీకి నేను థ్యాంక్స్ చెప్పలేను, ఎందుకంటే అంత పెద్ద మా మమ్మీ స్థాయికి నేను రాలేకుండా నేను థ్యాంక్స్ చెప్పలేను. ఎప్పటికైనా సరే మా మమ్మీ నా హోటల్లో పని ఆపిపించి ఇంట్లో కూర్చోబెడతా, ఆ కుక్క పిల్లని చాలా గ్రేట్గా చూసుకుంటా, అదే మా అమ్మకి అచీవ్మెంట్. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ. బ్రో లాగేసుకున్నావు బ్రో నిజంగానే మనసు, స్పీచ్తోనే కాదు సెకండ్ హాఫ్లో ఫైట్తో కూడా. సో థ్యాంక్ యూ. ఇంకా చాలా చాలా ఉంటాయి, ఇంకా పోరాడని సక్సెస్లు చూడాలి లైఫ్లో. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు కేకే గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.